మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం అయితే మనం ఎంతో చరిత్ర కలిగినటువంటి రెండో 1000 స్తంభాల గుడిగా పిలుచుకున్నటువంటి ముత్తారం త్రికుంటేశ్వర దేవాలయం వద్దకైతే చేరుకున్నాము. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందంటే ఇప్పుడు ఉన్న ప్రాంతం అంటే ఇప్పుడు మనకి ఎంతో చాలా మంచిగా కూడా ఈ ప్రాంతం అనేది కనబడుతుంది. కానీ దీని వెనుక మాత్రం ఎంతో మంది కృషి కష్టం కూడా ఈ దేవాలయం అనేది బయటికి రావడానికి జనాలకు తెలియడానికి మాత్రం ఎంతో మంది కృషి అయితే ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి గణపతి దేవుడు అంటే ఇప్పుడు అప్పటి కాకతీయుల కాలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ గణపతి విగ్రహాన్ని మనం చూసుకున్నట్టయితే మాత్రం అంటే ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చిన వారు మాత్రం ఈ గణపతి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాతనే అక్కడికి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి త్రికుంటేశ్వర దేవాలయాన్ని కూడా దర్శించుకుంటారు. ఖచ్చితంగా కూడా దీన్ని ఇక్కడ దర్శించుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా చాలా మంది ఇక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు. మనం ఇంకా దేవాలయం లోపలికి అయితే వెళ్ళి ఇంకా ఎట్లా ఉంది దేవాలయం యొక్క ఇప్పటి పరిస్థితి లేని ఈ వరకు దేవాలయం ఎట్లా ఉండేది అనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పచ్చటి వాతావరణం అయితే మాత్రం ఇక్కడ వాళ్ళు గ్రామస్తులు దాతల సహకారంతో మాత్రం ఇక్కడ ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది. ఇది వరకు మాత్రం ఇది ఒక అడవిని తలపించే విధంగా ఒక అడవి ప్రాంతమే అని చెప్పుకోవచ్చు. అసలు ఇక్కడికి రావాలంటే కూడా భయం వేసే విధంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఉండేదని కూడా వీళ్ళు ఇక్కడ మనకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మాత్రం అందరి సహకారంతో గుడి అభివృద్ధిని అయితే మాత్రం వీళ్ళు చేయడం అయితే జరిగింది. చూడండి కట్టడాలు కూడా అప్పటి కాకతీయుల నాటి అద్భుతమైనటువంటి కాకతీయుల కళాతోరణాలకు కట్టడాలకు కూడా ఇది ఒక నిదర్శనం అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఎంతో అద్భుతంగా కూడా ఈ శిలలు ఎంతో అద్భుతంగా కూడా వాళ్ళు చెక్కడం జరిగింది. ఈ దేవాలయం చూస్తే మాత్రం ఎంతో అద్భుతంగా ఎంతో ఆహ్లాదకరంగా కూడా అనిపిస్తుంది. ఈ దేవాలయం మొత్తం కూడా ఇది ఒక రాతి కట్టడమే, ఎక్కడ కూడా ఎలాంటి వేరే రకంగా కూడా ఈ దేవాలయాన్ని మాత్రం కట్టలేదని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మనం విజువల్స్ లో చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా ఒక రాతి కట్టడము. అప్పుడు కాకతీయుల కళా వైభవానికి కళా తోరణానికి ఇది ఎంతో కూడా నిదర్శనంగా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఇది వైభవాన్ని కోల్పోయిన తర్వాత చాలా వరకు ఏంటంటే ఈ ఆలయం అనేది గుప్త నిధుల తవ్వకాల్లో కానీ ఇంకా కొంతమంది దొంగల తవ్వకాల్లో కానీ ఇది మొత్తము వైభవాన్ని అయితే కోల్పోవడం జరిగింది. కానీ గ్రామస్తులు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి దాతల సహకారంతో కూడా దీనికి పూర్వభావం అయితే ఇక్కడ గ్రామస్తులు అయితే తీసుకురావడం జరిగింది. చూడొచ్చు మనం రండి ఇంకా లోపలికి వెళ్తుంటే ఎంతో అద్భుతమైనటువంటి కళాతోరణాలు అయితే మనకి ఇక్కడ మనకి కాకతీయుల కళ లాంటివి కనబడుతూనే ఉన్నాయి. ఎప్పటికీ కూడా ఇక్కడ నిత్యం ఇప్పుడు ఇది ఆలయం ఏర్పడిన నుంచి కూడా వీళ్ళు మళ్ళా పునర్నిర్మించినప్పటి నుంచి కూడా ఇక్కడ ఆలయంలో ఎప్పటికీ కూడా నిత్యం కూడా పూజలు అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇక్కడ సూర్యేశ్వర దేవాలయం ఇది మనం చూసుకుంటే ఇది అప్పుడు సూర్యేశ్వర దేవాలయం చూడొచ్చు. ఇక్కడ ఒక శివలింగం కూడా అతిపెద్ద శివలింగం కూడా మనము ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళ కళా వైభవానికి ఇక్కడ చూడండి ఎప్పుడో ఏర్పాటు చేసినటువంటి కాకతీయుల కాలం నాటి కళా వైభవానికి ఇది నిదర్శనంగా కూడా మనము చెప్పుకున్న పరిస్థితి ఉంది. ఈ త్రికుంటేశ్వర దేవాలయంలో అతి ముఖ్యమైనటువంటిది ప్రాచీనమైనటువంటిది శివలింగము బ్రహ్మసూత్రం. అంటే ఇక్కడ ఎక్కడా లేని విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయంలో బ్రహ్మసూత్రం కలిగినటువంటి దేవాలయము శివలింగం అయితే ఇదే చూసుకోవచ్చు మనం విజువల్స్ లో కూడా. ఎంతో అద్భుతమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నటువంటి శివలింగం విష్ణుమూర్తి దేవాలయం. ఇప్పుడు కొంతమంది గుప్త నిధుల తవ్వకాల్లో భాగంగా ఈ విగ్రహాన్ని మాత్రం వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. కానీ గ్రామస్తులు దీన్ని ఎంతో భద్రంగా కూడా వారు ఉంచడం అయితే జరిగింది. ఇప్పుడు విష్ణుమూర్తికి సంబంధించిన 2 చేతులను కూడా ధ్వంసం చేసి గుప్త నిధుల తవ్వకాలు అయితే చేయడం అయితే జరిగింది. చూడొచ్చు ఇక్కడికి రండి, గుప్త నిధుల తవ్వకాలు జరిగినటువంటి ప్లేస్ ని అయితే మేము చూపిస్తున్నాము. చూడండి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాసుదేవ దేవాలయం ఇది. అంటే త్రికుంటేశ్వర దేవాలయంలో భాగంగా ఇది కూడా ఒకటి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం గుప్త నిధులు అంటే ఇప్పుడు గ్రామస్తులు అందరూ కూడా ఏకమై ఇక్కడ పూర్తిగా కూడా చాలా వరకు తవ్వకాలు జరిపితే ఇక్కడ గ్రామస్తులు అందరూ ఏకమై కూడా ఇక్కడ
ఈ మొత్తం కూడా మట్టిని ఇక్కడ పోసి మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కూడా గ్రామస్తులు ఈ దేవాలయానికి కృషి చేస్తున్నారు. 1000 స్తంభాల గుడి ఎట్లా ఉంటుందో ఇది రెండవ 1000 స్తంభాల గుడిగా కూడా దీన్ని పిలుచుకుంటారు. అంటే 1000 స్తంభాలు ఇక్కడ లేకపోవచ్చు కానీ అదే గుడిని మాత్రం ఇది పోలి ఉన్నట్టు కూడా చాలా వరకు అందరూ చెప్తుంటారు. మనం చూసిన తర్వాత కూడా సేమ్ అదే విధంగా కూడా ఈ దేవాలయం అయితే ఉంది. కట్టడాలను చూడండి, అంటే అప్పుడు ఒక ఆర్కిటెక్ట్ ఒక కీ పాయింట్ గా కూడా దీన్ని నిర్మించే వారైతే అద్భుతంగా అయితే చేయడం జరిగింది. ఇక బయటికి వెళ్ళిన తర్వాత దీనికి ఒక ఆనుకుని ఒక అద్భుతమైనటువంటి చెరువు అయితే ఉంది. స్థానిక ముత్తారం గ్రామస్తులు అయితే ఉన్నారు, ఆలయ చైర్మన్ కూడా ఉన్నారు. అడిగి తెలుసుకున్నాము అంటే ఈ ఆలయం అభివృద్ధికి ఎలా కృషి చేస్తున్నారని కూడా తెలుసుకున్నాం. ఈ ఆలయ చరిత్ర గురించి కూడా, అంటే ఈ ఆలయ చరిత్ర ఏంటి, అంటే ఈ ఆలయ అభివృద్ధికి ఎలా కృషి చేస్తున్నారు మీ గ్రామస్తులతో పాటు? ఈ ఆలయం అనేది కాకతీయులు కట్టింది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము కానీ 2020లో జనవరిలో సిద్ధిస్వామి స్టార్ట్ చేసిన కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు మొత్తం దీన్ని మట్టి ఎత్తుకోవడం కానీ చెట్లు తీసేయడం కానీ చేసుకుంటూ దీన్ని బాగు చేసుకున్నాం. దీన్ని బాగు చేసుకున్న తర్వాత మన డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాలీలు పెట్టించిండ్రు, ప్లస్ టైల్స్ వేయించిండ్రు, కరెంటు పెట్టించిండ్రు, తర్వాత బోర్ వేయించిండ్రు, తర్వాత రూమ్ కూడా అయిపోతుంది. తర్వాత ధ్వజస్తంభం స్టార్ట్ అవుతుంది, నవగ్రహాలు చేసేది ఉంది, 2 నందులు చేసేది ఉంది, తర్వాత ఆంజనేయ స్వామికి నీడ చేసేది ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు ముందున్నాయి. అంటే ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది కదా, అంటే ఎంతమంది సహకారం అందించారు దీనికి? దీన్ని ఇలా చేయాలని ఎట్లా అనిపించింది, ఎందుకు అనిపించింది? శిథిలావస్థలో ఉన్నది వాస్తవమే, ఇప్పుడు కూడా దీన్ని అట్లనే ఉంది. దీన్ని బాగు చేయడం అంటే దాదాపుగా తీసి పెట్టడం తప్ప దీనికి వేరే మార్గం లేదు. ఒకటి తీస్తే దాన్ని ఇంకొక పక్కకు ఒరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ట్రస్ట్ కనుక ఏర్పాటు చేసి 1 కోటి 2 కోట్లతోటి ఒక పెద్ద ట్రస్ట్ ఏర్పాటు చేసి పూర్తిగా తీసి పెట్టే ఆలోచన అయితే ఉంది. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుంది అనేది భగవంతుని. స్థానికులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం ఈ ఆలయ చరిత్ర ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా వరకు గుప్త నిధుల తవ్వకాలు కూడా జరిగినట్టు కనబడుతున్నాయి కదా, అంటే ఏం చెప్తారు ఈ ఆలయ చరిత్ర గురించి? కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక కీ పాయింట్ లాగా ఉంది ఈ ఆలయం, ముట్టుకుంటే కూలిపోయే విధంగా కూడా ఉంది కదా, ఎట్లా అభివృద్ధి చేద్దామని చూస్తున్నారు? ఇది కాకతీయుల కాలంలో దాదాపు చారిత్రక ఆధారాలను బట్టి 12వ శతాబ్దంలో నిర్మించినట్లుగా మనకు ఆధారాలు అయితే ఊహాగానం. వాస్తవానికి దీనికి సంబంధించినటువంటి శిలాఫలకం అయితే లభించలేదు, కానీ ఎక్కడో ఒక చోట ఉండి ఉంటుంది. కానీ దీని తరహా నిర్మాణాలన్నీ కూడా కాకతీయుల కాలంలోనే అభివృద్ధి చెందినాయి. ఎందుకంటే ఆ రోజుల్లో హిందూ మతం అనేటువంటిది 2గా ఉన్నటువంటి సందర్భాలలో శైవం వైష్ణవం అనేటువంటి రెండింటిని ఒకటి చేయాలనేటువంటి తలంపుతో ఆ రోజులలో ఈ త్రికుటేశ్వర ఆలయాల నిర్మాణం అనేటువంటిది కాకతీయులు చేపట్టింది. ఇలా కాకతీయ సామ్రాజ్యం ఎక్కడ ఉన్నా కూడా చెరువులు దేవాలయాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చిండ్రు. అటువంటి సమయంలో వాళ్ళు శైవాన్ని వైష్ణవాన్ని కలుపుతూ త్రికుటేశ్వర ఆలయాలు అన్ని రకాలుగా ఉన్నటువంటి విధంగా రూపుదిద్దినటువంటి కాకతీయుల కాలంలోనే జరిగింది. కాబట్టి ఇది కాకతీయుల నిర్మాణం అని చెప్పవచ్చు. అదేవిధంగా రామప్ప దేవాలయాన్ని పోలినటువంటి ఈ ఆలయం రాబోయే రోజులలో వాస్తవంగా ఏంటంటే దేవాదాయ శాఖ వారి లిస్టులో కూడా ఈ ఆలయం పేరు లేకపోవడం బాధాకరమే. అయినప్పటికీ 2020 సంవత్సరంలో ఈ గ్రామానికి చెందినటువంటి కొంతమంది యువకులు స్థానికులు అందరూ కలిసి అరణ్యంగా ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లను తొలగించడం జరిగింది. ఆ తర్వాత సిద్ధేశ్వర మహారాజ్ వారు ఈ ఆలయానికి వచ్చి దీన్ని మళ్ళీ పునర్వైభవానికి తీసుకొస్తే బాగుంటుంది, బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం మన ప్రాంతంలో ఎక్కడా లేదు, అలాంటి దానికి ప్రతిష్ట అవసరం లేదు, అది ఎప్పటికీ దానిలో మహత్యం అలానే ఉంటుంది, కాబట్టి మీరు పూజలు చేయవచ్చు అనే తలంపుతో వెంటనే ఒక మహామృత్యుంజయ హోమం ఏర్పాటు చేసి 2020 నుంచి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఒక మహాజాతర మహాశివరాత్రి పర్వదినం రోజున 3 రోజుల పాటు ఒక జాతరను అయితే మేము నిర్వహిస్తున్నాం. ఈ గ్రామం కావచ్చు లేదా చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు ముత్తారంలో జాతర అనేటువంటిది మాత్రం ఎవరు కూడా ఊహించరు. కానీ ఈ 5వ సంవత్సరం ఇప్పుడు ఈ 4 సంవత్సరాలుగా విజయవంతంగా జాతరను ఇక్కడైతే మేము అందరి సహకారంతో నిర్వహిస్తున్నాం. ప్రాచీన కట్టడాలకు సంబంధించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని సందర్శించిండ్రు, చూసిండ్రు. కానీ వారు కూడా వాళ్ళ యొక్క సహాయానికి అంటే వాస్తవంగా వాళ్ళ దగ్గర నిధులు లేకపోవడం ఒక ప్రాబ్లం కావచ్చు. ఏది ఏమైనా ఉన్నదాన్ని మాత్రం ఈ ఉన్నంతలో పూజలకు దీన్ని
అనువుగా మార్చుకొని ప్రస్తుతానికి అభివృద్ధి పనులు అయితే చేయించడం జరుగుతుంది. రాబోయే రోజులలో దాతల సహకారంతో ఇంతకుముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని దాతల సహకారంతో అభివృద్ధి చేసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో చూసారు కదండి, కాకతీయులు ఏర్పాటు చేసినటువంటి ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శివాలయానికి కూడా ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ ఒక్కసారి అభిషేకం చేస్తే 1000 జన్మల పుణ్యం కూడా వస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ ఆలయం అభివృద్ధి చెందితే గనక ఇంకా రానున్న రోజుల్లో కూడా భక్తుల తాకిడి పెరుగుతుంది. ఇక్కడ పర్యాటక కేంద్రంగా కూడా అయ్యేందుకు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.